నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పీజీఆర్ఎస్ మీకోసం దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. మీకోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తిస్థాయి న్యాయం చేయాలని ఆర్డీఓ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి 10 అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని క్రీడాకారులందరికీ అత్యుత్తమ క్రీడా వసతులు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్రీడాధికార సంస్థ కృషి చేస్తోందని, దానిలో భాగంగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు తీసుకుంటున్న చొరవ హర్షించదగ్గ విషయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఫ్యూచర్స్ కిడ్స్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 41వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి యారోను విడిచిపెట్టి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల క్రీడాకారులకు ప్రయోజనకరంగా రాజమహేంద్రవరం స్పోర్ట్ కాంప్లెక్స్లు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు, స్పోర్ట్స్ ఏరియాలను ఏర్పాటు చేసుకుంటారు. శాప్ తీసుకున్న చర్యలు సంతోషదాయకమని అన్నారు. శాప్ చేస్తున్న కృషికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. క్రీడా వస్తువుల ఏర్పాటుకు కావాల్సిన వనరులను సమకూర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి వారికి ప్రత్యేక ఐడితో కూడిన సంఖ్యను కేటాయించడంలో గ్రీవెన్స్ సెల్లో విధులు నిర్వహించే సిబ్బంది కీలకమైన బాధ్యతని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో ప్రజల నుండి అర్జీని స్వీకరించడంలో భాగంగా తొలుత గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి ప్రజల నుండి అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీజీఆర్ఎస్ కంట్రోల్ రూమ్ విధుల్లో ఉన్న సిబ్బందితో అర్జీలను ఇవ్వడం కోసం వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరుపై వాకబు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కోసం ప్రజలు తమ సమస్యలు వినియోగించుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సు సందర్భంగా 148 గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించి 1645 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి రెవెన్యూ సదస్సులు, ఉపాధి హామీ, పీజీఆర్ఎస్ సాక్ష్యం, పిఆర్ రెవెన్యూ కలెక్షన్, హౌస్ హోల్డ్ సర్వే, ఎన్పిసిఐ కార్యకలాపాలు, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తితో కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ సందర్శించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఎఫ్సీఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్, రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి తనిఖీలు చేపట్టడం, సంబంధిత రిజిస్టర్ల సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించే ఒకులమాత అన్నప్రసాద భవనానికి విశాఖపట్నానికి చెందిన నున్నా కృష్ణ హనుమంతరావు 4 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. దాత హనుమంతరావును ఆలయ కమిటీ వారు సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. హమాలీ కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఇఫ్టు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇఫ్టు జిల్లా కార్యాలయంలో దూల వీరినాయుడు అధ్యక్షతన జరిగిన ఇఫ్టు అనుబంధ ఏలూరు హమాలీ ముఠా కార్మిక సంఘం 32వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి ఇఫ్టు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, ఇఫ్టు ఏలూరు సహాయ కార్యదర్శులు మాట్లాడుతూ ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు లేకుండా రోడ్లపై బ్రతుకు బండ్లు లాగుతున్న రిక్షా హమాలీ కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం సరికాదని అన్నారు. తోపుడు రిక్షా బండ్ల లోడింగ్, అన్లోడింగ్ హమాలీ కార్మికులకు ఉపాధి భద్రత, రక్షణతో కూడిన చట్టం తీసుకురావాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.
నా పేరు రాంబాబు, నగర కమిటీ ఐఎఫ్టీ ఏలూరు. ఈరోజు 32వ వార్షికోత్సవం పట్టణ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఐఎఫ్టీ ఆఫీసులో. ఈ యొక్క సమావేశంలో కార్మిక వర్గం చేసినటువంటి తీర్మానం ఏంటంటే, కేంద్రం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు ఉపాధి హామీతో కూడినటువంటి సమగ్రంగా చట్టం చేయాలని, ఈ దేశంలో కార్మికులపై పేద వర్గాలపై జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయకపోతే కార్మిక వర్గం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అవుతుందని చెప్పేసి తెలియజేస్తాము. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీని దహనం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్దతు ధర గ్యారంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరెళ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉప జిల్లా నాయకులు రాజన రామ్మోహన్ రావు, ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డిహెచ్ రంగనాథం, రైతు కూలీ సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే భాషా, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏఐటియు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ, ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎస్ సుందర్రావు, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, ఏఎఫ్టియు జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కెట్ చట్టం ముసాయిదా ఏదైతే ఉన్నదో ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగించే పద్ధతిలో ఉన్నది. ఈ చట్టం కాపీలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయమని, అట్లాగే వాళ్ళ నోయిడా ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున తమ భూహక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి రైతులను అరెస్టులు చేసి వాళ్ళ జైల్లో పెట్టి నిర్బంధించడం జరిగింది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా బోర్డర్లో రైతులు మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం. ఆ రైతు మీద కూడా నిర్బంధ చర్యలు కూనుకున్నది. కాబట్టి ఇవాళ మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగానే సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిరసన పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేసినా ఆ చట్టాల యొక్క ప్రమాదం పోలేదు. దొడ్డి దారిన చట్టాలు అమలు చేయడం కోసం ఇవాళ వ్యవసాయ మార్కెట్ చట్టం నూతన చట్టం పేరుతోటి, ఇవాళ ఫ్రేమ్ వర్క్ పేరుతోటి ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దొడ్డి దారిన 3 వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే దాంట్లో భాగంగానే ఈ చట్టాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో రైతుల వ్యవసాయ మార్కెట్లు రద్దయ్యి ఇవాళ ప్రైవేట్ మార్కెట్గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈనాటి బంగారు మాట. విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.